నా కొడుకు నేను నా భర్త ముగ్గురం ఏకాస్తమై గజ్జల బండి పైన కూర్చొని అయ్యో నా అన్నను చూడాలి నా వదిన చూడాలి అని గజ్జల బండి పైన కూర్చొని అమ్మ అన్న వద్దకు రానే వస్తాము అన్న వద్దకు రానే వస్తాము ఓ అన్నయ్య మా మంత్రి మహారాజా నీ ప్రాణము పోయిందనా అన్న ఓ రాజానికి రాజు అన్నయ్య ఆడబిడ్డ నీలావతి దేవమ్మ నీ ప్రాణము పోయిందా ఆడబిడ్డ చేర్చుకుంటా కంట కన్నీరు పెడుతూ కడగడ వలుకుతూ ఎప్పుడు ఏమో మహేశ్వరాపురి పట్టణం చేరుకున్నాము పిల్లవాడు ఏడుస్తున్నాడు తల్లి పైన తండ్రి పైన పడి ఒంటరి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడ్చే పిల్లవాడిని ఓదార్చి నాయన ఇక ఏడిస్తే నీ తల్లి రాదు నీ తండ్రి రాడు ఏడ్చిన ప్రయోజనం లేదని పిల్లవాడిని ఓదార్చి ఆడబిడ్డ భర్తను ఊరికి ఉత్తరాన ఉడలమ్మ మరి కాడ గంధపు చెక్కలు గటాయినైతో 2 కాష్టాలు పెంచి ఇద్దరిని దానం చేశాము అక్కడ దానం చేసి 11వ రోజు దాకా అక్కడనే ఉండి మరి దినకార్యములు చేసి ఒంటరి పిల్లవాడు ఏడుస్తున్నాడు పిల్లవాడిని మా వద్దకు తీసుకెళ్లి సాదుకుంటామని ఆడబిడ్డ కొడుకుని గజ్జల బండి పైన కూర్చుని పెట్టుకుని మా ఇంటికి తీసుకుని వచ్చాము మరి తల్లిదండ్రి పైన మతులు తప్పాలి తల్లిదండ్రి పైన ప్రేమలు తప్పాలి అది బంగారు బంతి మరి బంగారంతో చేయించినటువంటి పూల బంతి పిల్లవాని చేతికిచ్చి నాయనా మేనల్లుడా నువ్వు పాఠశాల వెళ్ళి గొప్పగా చదువుకోవాలి వీళ్ళు విద్యను నేర్చుకోవాలని చెప్పని పాఠశాల తోలిస్తే పిల్లవాడు బడికి వెళ్ళి గొప్పగా చదువుకుంటున్నాడు మరి మేన అల్లుడు వీరసేన మహారాజు నా బిడ్డ 6 సంవత్సరాల బిడ్డ 6 సంవత్సరాల బిడ్డ ఆడబిడ్డ దుర్గామణి ఇంకొక సంవత్సరం అయితే నా ప్రాణం పోతుంది నా భర్త ప్రాణం పోతుంది నా ప్రాణం నా భర్త ప్రాణం పోయినాక నా బిడ్డకు నా కొడుకు పెళ్లి చేస్తాడో చేయడు నా బిడ్డనే బాధ పెడతాడు ఏ కష్టపెడతాడు నేను ఉన్నప్పుడే నా బిడ్డకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను నేను దూరదేశం ఎందుకు వెళ్ళాలి కానరాని రాజ్యం ఎందుకు వెళ్ళాలి ఎక్కడనో మరి పిల్లవాడిని తీసుకొచ్చి ఎందుకు పెళ్లి చేయాలి నా ఇంట్లో ఉన్నాడు నా మేన అల్లుడు వీరసేన మహారాజు నా మేన అల్లుడికి నా బిడ్డకి పెళ్లి చేస్తాను అని పరసలు కొట్టి పందిర్లు వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశం భూదేవత పందిర్లు వేసి బ్రాహ్మణోత్తముల చేత వేద మంత్రాలు చదివిస్తూ పచ్చాడే పందిట్లోనే అమ్మలారా పెళ్లి కదలుతాది కొమ్మలారా బిడ్డ నా అల్లుడు ప్రేమ అనురాగంతో పాఠశాలకు వెళ్ళి గొప్పగా చదువుకుంటున్నారు ఎప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ నా బిడ్డ జన్మించి అట్లా ఇట్లా తెల్లవారితే 7 సంవత్సరాలు రాత్రి కలలో దేవుడు వచ్చేమంటున్నాడు ఏమే సత్యావతి నీ కొడుకును చూస్తూ నీ బిడ్డను చూస్తూ రాజభారాన్ని వహిస్తున్నావా సుఖ సంతోషాలతో ఉన్నావా ఉల్లాస పరురాలవై నవ్వుతూ హాయిగా ఉన్నావు కానీ తెల్లవారితే నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోతాదమ్మా అని ఆ సంతానం ఇచ్చిన దేవుడు కలలో వచ్చి చెప్పినాడు దేవుని మాటలు వినేసరికి గుండెలో గుళ్ళు దోసి కాలు రెక్కలు వణుకుతున్నాయి 7 సంవత్సరాల బిడ్డ మొక్కుపచ్చరాని బిడ్డ నా రెక్కలో పడుకున్నది అయ్యో నా బిడ్డ నిన్ను కని పెంచి కారవించి ఇక్కడ నీ ముద్దు ముచ్చట్లు చూడనైతిని పక్కలో పడుకున్నటువంటి బిడ్డను చూస్తే ఎక్కడ దుఃఖం వస్తున్నది నా బిడ్డ దుర్గామణి రావమ్మ నా బిడ్డ బంగారు తల్లి నా బిడ్డ
సుఖమైన నాతోటి తేలాడావే నన్నుగన్నా తల్లి ఏమి బాధ నీకు వచ్చినావే నన్నుగన్నా తల్లి ఏ రోజైనా నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డని హలవారు స్నానాలు పోసి అందమైన బట్టలు వేసి కడపార భోజనం పెట్టి కష్టమైన సుఖం నేర్చుకునే కథ తల్లివమ్మ చిన్న కాంతురాలవై నెల మూకిన వెన్నెల కలర్పిన మబ్బుల్లో చంద్రుడు బాహ్యమైనట్టుగా నీ కళలు మార్చుకొని బాపు నీవు చిన్నవై కూర్చున్నారు పలపల కన్నీరు పడుతున్నారమ్మా నీకే బాధ వచ్చావు ఎక్కడి వెళ్ళిపోతున్నావమ్మా నా బిడ్డ దుర్గామని నీకే బాధ వచ్చాది ఏ కష్టం వచ్చాది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మని బిడ్డ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెల్లో గుబులుదొస్తున్నది నా బిడ్డ దుర్గామని నాకొక్క కొడుకే ఉన్నాడు నా కొడుకు అర్తివాని దీవెన ఉన్నది అని ఆడబిడ్డ దీవెన లేకపోయాను నా కొడుకు తోడ నాకు ఒక బిడ్డ కావాలి అని నేను దుర్గమల్లేశ్వర స్వామి గుడికాడికి వెళ్ళాను గుడికాడికి వెళ్ళి వరం చెందగా దేవుడు సాక్షాత్తుగా వచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మా సత్యావతి నీకు బిడ్డ సంతానం ఇస్తాను నీ బిడ్డ జన్మించిన 7 ఏళ్ల వరకు నీకు నీ భర్తకు ప్రాణగండం ఉన్నదమ్మా సర్పకాటు చేత నీ ప్రాణం పోతాది నీ భర్త ప్రాణం పోతాదమ్మా నీ ప్రాణాలు కొట్టుకున్నట్లయితే బిడ్డ సంతానం ఇస్తాను లేకుంటే లేదు అన్నాడమ్మా నేను వెనుక ముందు ఆడలేదు నా కొడుకు తర్వాత నాకు ఒక బిడ్డ ఉన్నదంటే అంతే చాలు 10 ఏళ్ళు బతికి బతుల కంటే నందినై 4 ఏళ్ళు బతకడమే గొప్పతనము నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారంటే అంతే చాలు అని దేవునికి చేతులు చేసి అభయం ఇచ్చాను నువ్వు జన్మించావు ఇక నువ్వు జన్మించి తెల్లవారితే 7 సంవత్సరాలు రాత్రి కలలో దేవుడు వచ్చి ఏమే సత్యావతి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విరజిల్లుతూ హాయిగా సుఖంగా ఉన్నావా తెల్లవారితే నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోతాదమ్మని రాత్రి దేవుడు కళ్ళ వచ్చి నాతో చెప్పినాడమ్మా నా బిడ్డ దుర్గామని తెల్లవారితే బాపు నిద్ర మరణించినాక నీ బాధ గాథలు నీ అష్ట కష్టాలు ఎవరు చూస్తారు నీ సుఖ దుఃఖాలు ఎవరు చూస్తారు అని నీ పైన నా ప్రాణం వల్ల కల్లోలంగా అల్లాడి బిడ్డో నిన్ను నేను పిలుస్తా ఉన్న బిడ్డ
బాధ కాదని చూడరానమ్మా. అయ్యో మాయమ్మ ధనమున్నా భాగ్యమున్నా ఆస్తి నిల్లు మేడ మిద్దెలున్నా ఔషకుడు ప్రాణం వెళ్ళిపోతే ఈసమెత్తు బంగారం ఎంటరా ధనము ఎవరిది భాగ్యం వెయ్యాలి ఇంటే రేపు మంటే అమ్మ గట్లు కానొస్తున్నాయి గతులు కానరా తెల్లవారితే బాబు నేను ఇద్దరు మరణమైపోతాను పలుకుతున్నామమ్మా. ధనమున్నా భాగ్యమున్నా చెరొక్క భాగముడి దస్త్రాలు కాగితాలు రాసి అన్నయ్య చేతులు పెట్టి దిక్కుదీమి లేని అనాథుడి మేనత్తకు మహారుడి వీరస్థిర మహారాజు ఇచ్చి నన్ను పెళ్లి చేసి జీవితాంతో వదినతో అన్నతో బతుకమని పలుకుతున్నావమ్మా. తెల్లవారితే బాపు నీ ఇద్దరు మరణమైతారు అమ్మ. మా వదిన మంచిది కాదమ్మా. నీ ఉన్నప్పుడే వదిలి నోటి కాడి కమలం ఏమి తినప్పుడు నా నోటి మాట కన్నా దోసుకుంటలేనమ్మా. చేతుల పెట్టి వెళ్ళిపోతావే బాపు
మా గుణవెరిగి అన్నం పెట్టే తల్లివి, కడుపు చూసి అన్నం పెట్టే తల్లివి. నాకే కష్టమైనా మా బాధలు అరుచుకునే కన్నా తల్లివి కాదమ్మా. నీవు ఉన్నప్పుడే నన్ను వదిలే కన్నా కాస్తలేదమ్మా. నన్ను బాధలు పెడతాను, ఎన్ని శ్రమలో నాకెంత కోసం. నా భర్త మీద వాడు కదా, నా భర్త మీద వాడొత్త మామ లేదు, నాకు ఆడబిడ్డ లేదు, నాకు అక్క జైలు లేదు కదా. పట్టుకొని అన్న నన్ను బాధలు పెడుతున్నాను. పోయిందని మీ మాట వేసి చూడన్నా. నేను బయట ఆడి పోయింది మళ్ళీ తిరిగి వస్తారని మీతో ఎదురు చూడన్నా. అయినాక బాప ఇద్దరు మీరు ఇద్దరు మరణం అయినాక ఈ బాధలు శ్రమనుడిని మరింపుకొని పక్కలేనమ్మా. విషం నీ కాళ్ళ కడని నీ ప్రాణం ఒక ముందు అమ్మా, నీ బంగారు చేతి కూడా నాకింత విషం పోసి నా ప్రాణం తీస్తే నీ వెంట వస్తాను. నీవు లేనింటిలో ఒక్క రోజు కూడా ఉండలేనమ్మా. అమ్మ లేని ఇల్లు అమావాస్య చీకటి చేస్తావా? ఈ చీకటి ఇంటిలో ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి అని చెప్పి ఒక్క మాట మాట్లాడుతుంటే గుండెల్లో గుండెలు వస్తున్నారు. నమ్మరాదు ఈ ఘటము, నమ్మరాదు ఈ ఘటము నవరంధ్రముల కొంప బతుకమ్మ వలనీల పడునిపుడుగా ఊరిలో కొన్నాళ్ళు ఉయ్యాలని ఊగి, ఊరిలో కొన్నాళ్ళు ఉయ్యాలని ఊగి పోయెదరు ఒక రోజు శయ్య మీద. తండ్రి ఎవరు తన బంధువులు ఎవరో, తండ్రి ఎవరు తన బంధువులు ఎవరో మరలి చూడగా జనుల మరుతురయ్యా. పప్పు తినబోయి చిక్కాన పడ్డ ఎలుక విధముగా నరకంబు చేసెను మా గతి. అమ్మా ఆనుమత్య అలాంటి మాటలు, నీ మాటలు వింటుంటే ఎక్కర్లేని ఎతరొస్తున్నాయి. నా బిడ్డ దుర్గామని ఏడవబోకు దుర్గామాని ఎన్ను తీరా అన్న ఉన్నాడమ్మా. విద్యను వెంట తీసుకొని అయ్యో గడగడ గడగడ వడుకుతున్నదమ్మా. కొడుకు వద్దకు ఓడాడ వచ్చేదానా, నేను కొడుకు వద్దకు ఓడాడ వచ్చేదానా. వాడవేడలో వెళ్ళదాడినా, వాడవేడలు వెళ్ళదాటి కొడుకు గోవింద మహారాజు రాజసింహాసనం పరిపాలిస్తున్నాడు. కొడుకు వద్ద రాని వచ్చాను. మరే ప్రధాని ఏంటి మహారాజా? మన గ్రామ పెద్దలు, తండ్రులు, తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మరి అందరూ కూడా క్షేమంగా కూర్చున్న వారులేనా? అందరు కూర్చున్నారు మహారాజా. ఎంతసేపు నీకోసం గుడ్లా గుడ్లా చూస్తాను. ప్రామిస్ కావాలి లేట్ అవుతుంది. అక్షయ పనులు మానుడి అయ్యలా కథరక్తి లేదని ఇళ్లకు ఓపుడి ఓ విద్యములారం రాముందు మిక్కిలి రాలేదనట కుసగుసను మానుడి పురుగులారా. చెప్పిన ఈ కథలు చరిత్రలు కావని నిర్మించబోపులో సుఖులారా. కాని ఈ విద్యపై కరుణగలచి తప్పులేమన్నా ఉంటే దిద్దుడినా కన్న తల్లిదండ్రులారా.
అరే ఏమి కులమునిది ఏమి నమ్మునిది ఏమి కులం పంచో సైతాని కులం పంచోదు ఈ దెయ్యం కులం పంచోదు నీ అయ్య చెరువు ఎక్కుమా నీ దాని చెరువు ఎక్కుమా ఎవరి ముందు ఇలా ప్రవర్తించాలో ఎవరి ముందు ఎట్లా మాట్లాడాలో క్రమపద్ధతిగా మాట్లాడాలి. అపాతమైన మాటలు మాట్లాడితే ఒరే ప్రధాని ఒక్క వేడుక నీ ప్రాణము తీస్తాను. మహారాజా నీ శిక్ష పేరేంది నా శిక్ష పేరు అనవే సర్కులు అడిగిన మాట. మహారాజు గారు మీరెవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు నువ్వు పుట్టింది ఎక్కడను ఈ సభ వారికి చెప్పండి మహారాజా. నా రాజ్యమునేమో ఈ సభలో నువ్వు చెప్పమంటున్నావా? అయినా మాది ధర్మాపురి పట్టణము. మా తండ్రి ధర్మసేన మహారాజు, మా తల్లి సత్యావతి, నా పేరు గోవింద మహారాజు. అయినా నా తోడ ఒక చెల్లె పేరు దుర్గామణి. ఇక ఒక్క కొడుకుని చెప్పి ముందుగా మా తల్లి నన్ను సాది పెంచి చదివించి గొప్పవానిగా పెంచి నాకు పెళ్లి కూడా చేశారు. నా సతి పేరు సువర్ణాదేవి. నా తోడ చెల్లె దుర్గామణికి అయినా మరి గొప్పగా బ్రహ్మతో ప్రేమతో కంటికి రెప్పోయి కాపాడుకుంటూ మా తల్లి మన సాది పెంచి పెద్దగా చేశారు. అయినా ఈ కథ ఉండగా మేనబావ వీరసేన మహారాజుకు అయినా మేనబావకు తల్లి తండ్రి చిన్న వయసులో బావకు తల్లిదండ్రి చనిపోతే తల్లి లేకుండా తండ్రి లేకుండా మేనమావలు ఉండాలటని మా తల్లి నేను వెళ్ళి మేనబావని ఏడ్చేవాడిని బాధపడేవాడిని మరి మేనత్తని మామని దానము చేసి ఆ వీరసేన మహారాజుని ఏడ్చేవాడిని ధైర్యం చెప్పి తీసుకువచ్చి అతని సాది పెంచి చదివించి నా తోడబుట్ట చెల్లెనిచ్చి మరి అతనికి పెళ్లి చేసి మా ఇంట్లో విధంగా పెట్టుకున్నా. అయినా మా తండ్రి కొడుక గోవింద మహారాజు నేను ఉన్నప్పుడే ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించాడు అని రాజసింహాసన పెట్టాడు. ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి అంటే తప్పకుండా పరుగుదే బొక్కకుండా ధనం ఉండగానే కాదు ధర్మం చేసే గుణం కూడా ఉండాలి. పుట్టినప్పుడు ఏం తీసుకువచ్చింది లేదు, వెళ్ళిపోయిన రోజున ఏం తీసుకువెళ్ళేది లేదు. ఎప్పుడు జన్మించినామో ఒక రోజు మరి అలాగే పోక తప్పదు. మరి ధనము ఆస్తి అంతస్తు గొప్పగా ఉన్నవాడు ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి అంటే తప్పకుండా పరుగుదే మొక్కకుండా అన్నదానము భూదానము భూదానము వస్త్రదానమును దాన ధర్మములు చేసుకుంటూ ఈ ధర్మాపురి పట్టణాన్ని రంది లేక నాయన నిరులాచమేను అమ్మా ఎందుకు నిమిత్తమై ఏడుస్తున్నావు నేర్పటించవమ్మా
తల్లి తండ్రి గుండవి నా జన్మనిచ్చిన తల్లి మన వాళ్ళ కన్నీరు పడుతూ అనేకంగా దుఃఖించి బాధపడి వేడుకుంటూ వస్తున్నావు. మనకు ధనం లేకనా రాజ్యము లేకనా అయినా నిన్ను ఎవరేమన్నారు? నీ అష్ట కష్టాలేమో నీ కన్న కొడుకులు ఉన్నానమ్మా, నీ బాధ నాకు చెప్పండి తల్లి. నా అష్ట కష్టాలు నా బాధ గాథలు నీతో చెప్పుకున్నావా నాయన? అవునమ్మా. ఇప్పుడు కాగోయిందో మహారాజా ఎట్లా చెప్పుదు ముద్దు రయ్యరో విషాద కాదా? నీతో ఏమని చెప్పాలి, ఎంతో చెప్పాలి. నీ ఒక్క కొడుకే ఉన్నావు, నా కొడుకు తోడ నాకు ఒక్క బిడ్డ లేకపోయానని దుర్గమల్లేశ్వర స్వామి గుడి కాడి వెళ్ళి వరము చెందినాను. వరము చెందగా దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? అమ్మా సత్యావతి, నీకు బిడ్డ సంతానం ఇస్తాను. నీ బిడ్డ జన్మించిన 7 ఏళ్ల వరకు నీవు నీ భర్త మీ ప్రాణం పోతాది, మీరు స్వర్గలోకము రావాలన్నాడు. ఆ దేవుడు అట్లంటే అందులో నీవేమన్నావు తల్లి? నేను వెనుక ముందు ఆడలేదు. నా ప్రాణం పోయిన మంచిదే, నా భర్త ప్రాణం పోయిన మంచిదే, నా కొడుకు తోడా నాకు ఒక్క బిడ్డ ఉంటే నాకు అంతే చాలు అని ఆ దేవుడికి చేతిలో చేవేసి అభయం ఇచ్చాను ఆయన. దేవుడికి చేతిలో చేవేసి అభయం ఇచ్చి ఇక్కడ నీకు చెల్లె జన్మించాలి. చెల్లె జన్మించి ఇప్పటికి తెల్లవారితే 7 సంవత్సరాలు. చెల్లె జన్మించి తెల్లవారితే 7 సంవత్సరాలు. సంతానం ఇచ్చే దేవుడు కలలో వచ్చి ఏమన్నాడు? ఏమే సత్యావతి, తెల్లవారితే నీ ప్రాణం, నీ భర్త ప్రాణం పోతాదమ్మా. నీ కొడుకు నీ బిడ్డకి ఏం చెప్పుకుంటావో చెప్పుకోండి అని ఆ దేవుడు కలలో వచ్చి చెప్పినాడు నాయన. ఇక చూడబోయి మీ ముఖం చూడరాను, మీతో మాట్లాడరాను, మందలించరాను. ఇదే చివరిసారి కడసారి చివరి చూపు నాయన. నీ తోడ చెల్లె ఒకగానొక్క చెల్లెరో కొడుక, తెల్లవారితే మరణమైతా నా కొడుకా.
చెల్లె నీకు ఒక్కది నాయన. చెల్లరాని పండుగ ఏ పండుగని నువ్వు చేయకురో కొడుకా. ఒకవేళ నువ్వు కొట్టి తిట్టి బాధ పెట్టి నీ భార్య మాటల చేత ఒకవేళ చెల్లెని ఏమైనా బాధ పెట్టినావనుకో, అన్న నాకు అప్పున్నానన్నా నాకు బాపున్నాడా చెప్పని నన్ను కలుసుకో చెల్లె ఎడుతుంది నా కొడుకో. పండుగ చేయకు నాయన. ఆడబిడ్డలకు పుట్టిల్లంటే పుట్టెడు ఆశలు ఉంటాయి. మంచినీళ్ళు తాగినా ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి అత్తవారింటికి వెళ్ళి గొప్ప చెప్పుకుంటారు. చెల్లెను వాస్తులు ఉసులు అని అనిపించవద్దు, బాధ పెట్టవద్దు. తల్లిదండ్రులు లేని బావ ఆయన చెల్లెని చేతులు పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వేళలో దేవుడు ఈ సమయాల్లో దేవుడు వస్తాడు, నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నాయన నీ బాబు నీ ఇద్దరు మరణం అవుతాము. మా ప్రాణం పోయినాక చెల్లె పైలము బావ పైలము. చెల్లెను భావన క్షేమంగా దాదుకోండి నాయన. ఆయన ఒక మాట, ఇదిగో కలం కాగితం చేతబట్టి ఒక ఉత్తరాన్ని రాశాను. ఉత్తరాన్ని చేతికిస్తున్నాను. ఈ ఉత్తరంలో ఏమని రాశాను సభా వేదిక పైన ప్రజలందరూ చూస్తుండగా ఒకసారి చదివి వినిపించండి. రాజసింహాసనం ముందు నేను చెప్పిన మాట మరవద్దు బిడ్డ. నేను మీ బాబు మరణించినాక ఉన్నది. అయినా ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు 7 మేళ్ళ అంతాపురం మాళ్ళు భుజ కిరీటములు మల్లు మాన్యములు ఏంటి బంగారము. అయినా మేము ఇక మీ బాబు నిన్ను మరణించినాక చెల్లె బావ మేము
అయినా ఈ ఎంత యొక్క ధనము ఈ రాజ్యం కూడా అర్ధరాజ్యము నీకు అర్ధరాజ్యము చెల్లెకు. నేను చెప్పిన మాట మరవద్దు బిడ్డ. అయినా ఎప్పుడు ఏ రోజు ఆడబిడ్డని అసురోషను ఏడిపించవద్దు. ఒక తల్లి పిల్లల బిడ్డ కలిసి మెలిసి బతకాల మీరు అని మా తల్లి ఉత్తరంలో రాసి ఉన్నారు. అమ్మా నీ మాట నీ కాదంటారా? 100 ఏళ్ల కీర్తి 1000 ఏళ్ల సంపద. ఇచ్చి విడపవద్దు, పెట్టి తెప్పవద్దు, పట్టి ఇడపవద్దు, పట్టి విడిచిన దానికి ప్రాణం వదులుకోవడం గొప్పతనం. మీరు చెప్పిన ప్రకారంగానే ఈ తరము ఈ రాజ్యము ఆస్తి అంతస్తు అర్ధరాజ్యము చెల్లెకు అర్ధరాజ్యము నాకు. అమ్మా ఇదిగో మీ ముందే నేను ప్రమాణం చేస్తున్నాను. భూమి ఆకాశ వేణి సాక్షిగా, సూర్య చంద్రాది సాక్షిగా, 33 సురాకోట్ల దేవస్థానం సాక్షిగా, నా సాక్షిగా ఎన్నడు ఏ రోజు కానీ అమ్మా మీ మాటలు చెవదాటను. ఇదిగో తల్లి ప్రమాణం చేశాను. మీ మనసు నమ్మిందా తల్లి? నా మనసు నమ్మినది. కానీ ఆ దేవుడు కలలో వచ్చి ఏమే సత్యవతి సమయం ఆసన్నమైనది. ఏమో ఆలస్యం చేస్తున్నావు. ఇప్పుడు ఈ గంటకో అర్ధ గంటకో దేవుడు వస్తాడు. ప్రాణాన్ని బాబు ప్రాణాన్ని తీసుకు వెళ్తాడు నాయన. ఇక మీతో మాట్లాడరాము, మందలించరాము. ఇక చెల్లె పైనము భావ పదిలము నాయన. ఈ రాత్రి బిడ్డ నా ప్రాణం బాబు ప్రాణం పోతారని మా తల్లి మా తండ్రి ఎప్పుడు బాధపడి వేస్తున్నారు. నేను బాధపడినట్లయితే మా తల్లి మా తండ్రి గుండె చెదిరి మరణిస్తారు. అయినా ఏడ్చే వాళ్లకు ధనలక్షణం గొప్పదా ధైర్యలక్షణం గొప్పదా అన్నారు. ఏడ్చే తల్లికి తండ్రికి ధైర్యం అని చెప్పడమే గొప్పతనము. ఒక్క రాత్రి దేవుడు రాకుండా మా తల్లి మా తండ్రి ప్రాణం పోకుండా చూస్తే నిండా 100 ఏళ్ళుగా మా తల్లి మా తండ్రి జీవిస్తారు అని అమ్మా గుడి కాడికి వెళ్ళావు. నీవు వరములు చెప్పావు. నీ భక్తి వచ్చి దేవుడు వచ్చి చెల్లెని సంతానం ఇచ్చాడు. చెల్లెని సంతానం ఇచ్చే వంతున్నది కానీ ఆ భగవంతుడికి నీ ప్రాణము బాబు ప్రాణము తీసుకపోవడం వంతున్నదా తల్లి? దేవుడు ఎక్కడో ఉన్నాడు. నీ ప్రాణం పోకుండా బాబు ప్రాణం పోకుండా కాపాడుకునే నీ కన్న కొడుకులు ఉన్నానమ్మా. ఈ 7 రోజులని చెప్పి ఏడ్చే తల్లికి ధైర్యం చెప్పి 7 మేళ్ళంతా బ్రహ్మాలు పోయినాం. తల్లిదండ్రులు దాపెట్టారు. ఒరే సైనికులారా, ఏంటి అవసరంలారా, ఏంటి మహారాజు గారు, ఏంటి ఎవడు వాడు ఎవడొస్తాను చెప్పు. చిన్న కొడుకు బామ్మార్ది. చిన్న కొడుకు తమ్ముడు రా బామ్మార్ది కాదు. నేను చిన్న కొడుకు బామ్మార్ది, మేనమా కొడుకు నా సొంతం తమ్ముడు. నేను చచ్చిపోతే వాడు నీళ్ళలో మునుగుతాడు, వాడు తప్పితే నీ నీళ్ళలో మునుగుతా. వాని ఉచ్చ నా ఉచ్చ ఒకటి. వాడి రక్తం నీ రక్తం ఒకటి. మా ఇద్దరు రక్తం ఓసి గ్రూపు. ఓ ఫాస్ట్ మహారాజు గారు ఎవరు వస్తాను? హలో బ్రో, అమ్మతోడు నేనున్నా. ఏం లేదు, పైన ఫాదర్ కింద ఫాదర్, ఏం లేదు. చెప్తా అమ్మతోడు చెప్తాను కానీ కలకత్తాలో కత్తీశాను, మద్రాసులో మర్డర్ చేశాను, ఆంధ్రలో అరెస్ట్ అయ్యాను, బీచవడలో విడుదలయ్యాను. అన్న డ్యాన్స్ చేస్తే మస్, అన్న షర్ట్ వేస్తే మస్, అన్న నడుస్తుంటే మస్, అన్న లాగిడితే పోస్. ఏమిరా ఈ మాటలు విధవన్నారా? ఏందనుకున్నావు?
ఏమిరా మహారాజు గారు ఎవరు వస్తాను వేసి పెడతా. హలో బ్రో నేనున్నా అమ్మతోడు చెప్తానా నిన్ను పండబెట్టి తొక్కి చంపుతా. అట్లా కాదు మహారాజా నువ్వు పండుకోండి నిన్ను పండబెట్టి ఎవరొస్తానో తొక్కి చంపుతాను తప్ప ఎవరన్నా వస్తే వారిని ఎవరు వస్తాను చెప్పు ఇప్పుడు చెప్పు వేసి పెడతా. ఎవరు వచ్చినా కూడా వారిని కొడతావో తిడతావో రాకుండా చేస్తావో నువ్వు నిద్రపోకుండా భగవంతుడా దేవుడు శంకరన్న ఆయన ఎవరనుకున్నవే నా క్లాస్మేట్. ఒక కంచాల మేము పండుకున్న వాళ్ళము ఒక మంచాలు తిన్న మేము మై హూనా నీకెందుకు రాని అందరు కొట్టి చంపుతారు అందరు పిచ్చి చంపుతారు. నాకు తిక్క కోపం వస్తే ఆయన కొత్త పిర్రలు కొరికి చంపుతా పిచ్చివాడు. ఎవరు కానీ యుద్ధం చేస్తారు కత్తులతో యుద్ధం చేసి చంపుతారు అయినా చేతులతోనే కుస్తీ పట్టి చంపుతారు. ఇవి నీవు ఈ కోరిక చంపుడైందిరా కొత్తది ఏంటనుకున్నా మాస్ కదా యూ కాదు ఏంటనుకున్నా భయాండి కదా అంటే ఫైటింగ్ అవుతా అంది కింద టపాకులు లేవుతా అంటే దీపావళి వచ్చినా బాంబుల కళ్ళు తప్పుతుంది నాకు. ఈ రోజు ఇక నా తల్లి నా తండ్రి ప్రాణం పోకుండా నిద్ర పోకుండా కావాలిగా ఉండండి. మహారాజు గారు నేను ఎక్కడున్నాను ఎవరొచ్చినా వేసేయండి అంతే. ఈ రాత్రి వేళ దేవుడు రాకుండా నా తల్లి ప్రాణం పోకుండా చుట్టూ సైనికులు సేనాధిపతులు అమత్యవరులు ప్రధానులని ఏళ్ల చుట్టుగా కావలిగా ఉంచాను. ఈ రాత్రి వేళ భగవంతుడు రాకుండా కత్తి చేత పట్టుకోవాలి తొలతలు బాధకాల అచారు కావాలి నన్ను కావాలి నిద్రపోకుండా తొలిద్దరు హతకాల కావలిగా ఉన్నారు. ఎప్పుడు కావలి ఉన్నారు ఆ రాత్రి నెల ఏం జరుగుతున్నది? మరి ఎప్పుడు కన్న తల్లి వచ్చేప్పుడు కొడుకుతో చెప్పాడు దేవుడు ఎక్కడి వాడు దేవుడు సంతర్మించడానికి వంతుడిది గాని నీ ప్రాణాలు తీసుకపోతున్న దేవుడు ఆయన కోడ చుట్టూరుగా అగ్గిరి గుండెలు కాయించి మరి తుర్కలు మరి పంజరమన్లు మరి లక్షల సైన్యాన్ని కావలి ఉంచారు. ఎంతమంది ఉంటే నాకు ఏమో భయం అనుకోని భగవంతుడు ఏంటి కొడలు నాగసర్పమై వచ్చి చీకటిగైలో జన్మించి ధర్మచీర మహారాజుకు ఆ సత్యవతికి వాళ్ళ కాటు ఒప్పి ఆ రాత్రి వేళ వాళ్ళ ప్రాణాలు ఆ వైకుంఠం తీసుకెళ్ళాడు ఇక భగవంతుడు. అయినా ఆ రాత్రి వేళ చుట్టూ ఉన్న సైనికులు సేనాధిపతులు అమత్యవర్లు ప్రధానులు కూడా తెల్లవారగా వస్తున్నది. మహారాజా గోవింద మహారాజు ఆ దేవుడు రాలేదు మీ తల్లిదండ్రుల ప్రాణము తీసుకువెళ్ళలేదు. తెల్లవారు వస్తున్నది మేము ఎవరి వాళ్ళ వెళ్ళిపోతున్నామని ఎక్కడి వాళ్ళకన్నా వెళ్ళిపోయారు. మరి ఎప్పుడు వెళ్ళిపోయారు?
నా తల్లి వద్దకు వెళ్ళి పడుకున్న మా అమ్మని బాబుని ఇక పడుకున్న వాళ్ళు లేపుతున్నాని ఆ తల్లిదండ్రి పడుకున్న చోటుకు వచ్చా. అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా అని పిలిస్తే అయినా తల్లి మాట్లాడడం లేదు, తండ్రి మాట్లాడడం లేదు. ఇదేమి చిత్రము? అమ్మా తెల్లంగా తెల్లవారెను పిలిస్తే కన్నతల్లి మాట్లాడడం లేదు, బాబుని చెప్పి పిలిచిన బాబు మాట్లాడడం లేదు. ఇది ఏం చిత్రమని తల్లి కప్పుకున్నది ముఖం పైన కొంగు. అమ్మా చెప్పి ఆ ముఖం పైన కొంగు తీసి చూడగని కన్న తల్లి మన్నమాయను కన్న తల్లి వర్ణమాయను ఓ దేవుడా, కన్న తల్లి వర్ణమాయను ఓ దేవుడా, అమ్మ మరిసి వెళ్ళినావా అమ్మా, నిన్ను చీకటి చేసినావా నిన్ను చీకటి చేసినావా కన్న కొడుకుని మర్చినావా బాబు ఎదపై చేస్తే కన్న తండ్రి మరణమాయను ఓ దేవుడా, కన్న తండ్రి మరణమాయే దైవమా, తల్లి చనిపోయి తండ్రి లేడు, తల్లి చనిపోయి తల్లి లేదు, ఇద్దరేమో మరణమైందిరా ఓ బాబు, ఎవరి పాపము ఎవరి శాపము ఓ దేవుడా, అడవిగా సిన్న వెంకటాయను మా బ్రతుకు, ఎన్నెట్లా మర్చిపోదును ఓ బాబు, ఆ బ్రతుకు ఆగమాయను మా బ్రతుకు అయ్యో తల్లి చనిపోయి తండ్రి లేడు, తండ్రి చనిపోయి తల్లి లేదు, ఇద్దరు ఒకేసారి ప్రాణమును వదులుకున్నారు. తల్లి శవం పైన పడి తండ్రి శవం పైన పడి అనేకంగా దుఃఖించి బాధపడి ఎప్పుడు వేడుస్తున్నాను. ఊళ్ళో ఉన్న ప్రజలు కాపులు కర్ణాలు భట్లు బ్రాహ్మణులు రజక పుత్రులు మన్యవరులు రాజాది రాజులు వచ్చి అయ్యా గోవింద మహారాజా, మీ తల్లి మీ తండ్రి చనిపోయి నన్ను బాధపడి వేడిస్తే ఇక
ఇక నీ తోడబుట్టిన చెల్లెలు గుండె పగిలి మరణిస్తారు. మీ అమ్మని పాపని దానం చేయమని ఊరిలో ఉన్న ప్రజలు వచ్చిన రాజులు ఎప్పుడు అన్నారు. తల్లి శవాన్ని పూల పాడ పుష్పాల పాడ కట్టుకొని ఊరికి ఉత్తరం బాధన ఉడలమ్మ మరి కింద కటాయిని గంధపు చెక్కలతోని తండ్రిని ఇక తీసుకొని తల్లిని ఒక కాష్టముల తండ్రిని ఒక కాష్టముల వేసి చెల్లిని వెంట పెట్టుకొని బావుని వెంట పెట్టుకొని తల్లిదండ్రి కాష్టాలకు నా చేత ఎప్పుడు అగ్ని తగిలించాను. కాష్టలే మగామగ మండుతుండగా నా తోబుట్టు చెల్లె అమ్మ కష్టం బాపు కష్టం ఆడుతున్నారు. అమ్మతో బాపుతో ఈ కష్టంలో పడి నేను మరణిస్తాను అన్నాను చెప్పి చెల్లి అనేకంగా దుఃఖించి బాధపడి వేడుస్తున్నారు. చెల్లెలా దుర్గామని అమ్మ మరణించే బాధలో ఉన్నారు. బాబు చనిపోయే బాధలో ఉన్నా. అమ్మతో బాబుతో నువ్వు కష్టంలో పడి ప్రాణంలో వదులుకుంటే నాకు దిక్కు ఎవరు దీము ఎవరు. చెల్లెల నలుగురు చెల్లెళ్ళు నలుగురు చెల్లెళ్ళు నాకులే రాయే నా చెల్లె నలుగురు తమ్ముళ్ళు నాకులే రాయే నా చెల్లె తల్లిదండ్రి కష్టాలు మండుతున్నాయి అన్నయ్య. అమ్మ బాబు కష్టం మండుతుండగా మండే కష్టాలు వదిలిపెట్టి ఇంటికి వస్తామంటే వదినమ్మే నాకు గుర్తుకొస్తున్నాడు అన్నయ్య. నా భర్త పేదవాడు. పేదవారికి ఇచ్చి పెళ్లి చేసి జీవితాంతం మీతో బతుకు అని అమ్మ బాబు కానీ కాలం మీద వేసి కడుపులో తలబెట్టి అమ్మ బాబు ఇద్దరు మరణించారన్నయ్య. మన బాబు చెప్పిన మాటలు మర్చిపోకుండా చెల్లెలా కష్టమైన సుఖమైన భరింపుకొని బతుకుదామమ్మ. ధనం లేదా, భూమి లేదా, ఇల్లు లేదా, నీకు ఏ బాధలు వచ్చినా వదిన మాట బట్టి నువ్వు బాధ పెట్టడం చెల్లెడని నీ నోడు ఒకసారి మాట్లాడితే ఇంటికి వస్తాను, లేకపోతే బగబగమంటే కష్టంలో పడి భరణ పెడతానన్నయ్య.